హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతగానో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కేబినెట్ కూర్పుపై మరోసారి ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో భేటీ అయ్యి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సామాజిక సమీకరణాలు జిల్లాల వారీగా ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల మార్పు అంటూ తెలంగాణ సెక్రటేరియట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా 2 బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి పీసీసీని మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆయా జిల్లాల వారికి ఈసారి మంత్రివర్గ స్థానం దక్కడం ఖాయమని తెలుస్తోంది. నిజామాబాద్ నుండి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అటు నల్గొండ నుండి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయకులకు మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని చెబుతున్నారు. అటు మంత్రివర్గంలో ఉన్న సీతక్కకు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. అటు ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అని చెబుతున్నారు. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుండి వాకిట శ్రీహరికి లేదా మెదక్ నుండి నీలం మధుకు క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. అటు చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారు. ఇటు మెదక్ ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి రోహిత్కు కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి 5గురిని మంత్రివర్గంలో తీసుకుని 1 పెండింగ్లో పెట్టాలని యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి ఇందులో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది చూడాలి. మైనార్టీ కోటా నుండి ఈసారి మంత్రివర్గ స్థానం కల్పిస్తారా లేదా అనేది చూడాలి.